హాయ్ అండి, వెల్కమ్ టు రాజేశ్వరి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అంటూ ప్రతి వీడియోలో నేను మాట్లాడుతూ వస్తాను కదండి, కానీ ఈసారి ఆడియో కాదండి, వీడియోతో వచ్చేసాను. ఎందుకు అంటే ఒక 1 వీక్ బ్యాక్ నాకు ఒక గుడ్ న్యూస్ తెలిసింది. ఆ గుడ్ న్యూస్ కూడా మీతో షేర్ చేసుకుందాము అనే దాంతో ఒక వీడియో తీస్తున్నాను. అసలు ఈ వీడియో ఏంటి అంటే, నేను యూట్యూబ్ పెట్టాను. యూట్యూబ్ ఛానల్ నాది మీరు ఫాలో అవుతున్నారు కదా. ఈ యూట్యూబ్ ఛానల్లో నా ఎన్ని వాచ్ అవర్స్ అయ్యాయి, అసలు ఈ ఎన్ని వాచ్ అవర్స్ అయ్యాయి? 3000 వాచ్ అవర్స్ అయ్యాయి. ఈ 3000 వాచ్ అవర్స్ నేను ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాను, ఎన్ని ఇబ్బందులు పడ్డాను. ఇంకా నేను ఏ టెక్ ఛానల్ ఫాలో అవుతాను, అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అన్నీ ఈ యూట్యూబ్ ఛానల్ నా వీడియోలో ఖచ్చితంగా చూడండి. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఎందుకు అని అంటే, ఇప్పుడు హౌస్ వైఫ్గా నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది. ఎందుకు అంటే, నేనైతే నాకు 10 years అయిందండి మ్యారేజ్ అయ్యి. ఒక 4 years తర్వాత నాకు 2 పిల్లలు. తర్వాత ఏదన్నా ఇంట్లో ఉండి చేసుకోవాలి. చాలా అంటే చాలా చూశానండి. ఒక 7, 8 అలా చూశాను. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నీ ఫేకేనండి. ఫస్ట్ మనకి ఏంటంటే, నేనైతే కొన్ని 2 months వర్క్ చేసుకోవడం, శాలరీ తీసుకొని కూడా ఉన్నాయి. ఇలా కాదు, చాలామంది ఇంకా యూట్యూబ్లోని వీడియోస్ చూసి నేను కాదు వీళ్ళకి సక్సెస్ వచ్చింది, మనకి ఎందుకు రాదు అని ఒక డెసిషన్ తీసుకొని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఇంకొక చిన్న మెసేజ్ ఏనండి, ఆ చిన్న మెసేజ్ కూడా నా లైఫ్ మార్చిందేమో అనుకోవడానికి కూడా ఏం లేదు. నేను ఎక్కువగా యూట్యూబ్, ఫేస్బుక్ రీల్స్ తీస్తాను. ఆ రీల్స్లో ఏంటి అని అంటే, చిన్న మెసేజ్ అండి. మన ఐడియా అనేది దాన్ని చేసుకుంటే వస్తుంది. ఏంటో ఐడియా అనేది మనము దాని మీద పెడితే వచ్చిద్ది. మన ఐడియా మన మైండ్లోనే ఉంటే సక్సెస్ రాదు. మనకి ఏ వచ్చిందో దాన్ని చెయ్యాలి, అప్పుడే వస్తుంది అని నేను ఒక ఫేస్బుక్లో ఒక మెసేజ్ చూశాను. నిజమే కదా, ఒక స్టెప్ వేసి అసలు చూస్తేనే కదా అర్థమయ్యేది. అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మనం ఒక ముందు అడుగు వేయాలి కదా అని అనుకున్నాను. అడుగు వేయాలనుకున్నాను కానండి, ప్రామిస్గా చెప్తున్నాను, నాకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడం కూడా రాదు. వేరే వాళ్ళ దగ్గరికి, అంటే మా మర్దలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి, నేను ఛానల్ పెట్టాలనుకుంటున్నాను అని అలాంటి నేను ఇవాళ 3000 వాచ్ అవర్స్ రీచ్ అయ్యి మినీ మానిటైజేషన్ సక్సెస్ అయ్యానండి. నాకు ఎంత హ్యాపీనెస్గా ఉంది అని అంటే, అదంతా మీ వల్లేనండి. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు నా సబ్స్క్రైబర్స్ అవని, నా ఫాలోవర్స్ని, నా వ్యూవర్స్ ఎవరైతేనండి, ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఛానల్ పెట్టడం రాని నాకు, నేను 3000 వాచ్ అవర్స్ ఎలా క్రియేట్ చేసుకున్నాను, నేను పడ్డ స్ట్రగుల్స్ ఏంటి, అసలు యూట్యూబ్లో సక్సెస్ తొందరగా రావాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ మనకు ఒక ఐడియా ఉండాలి. అసలు షార్ట్స్ తీస్తే తొందరగా మానిటైజేషన్ అవుతారు, లేకపోతే వీడియోస్ తీస్తే మానిటైజేషన్ అవుతారు. అసలు ఏది తీస్తే, కొంతమంది షార్ట్స్ అంటారు, కొంతమంది వీడియోస్ అంటారు. అసలు మనకి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి చిన్న చిన్న వీడియోస్ చూస్తే అస్సలు మైండ్ పనిచేయదండి. ఎప్పుడైనా నేను ఫేస్ చేసింది, మనకి రానప్పుడు ఎవరైనా చెబితే వినడం మంచిదే. నేనైతే ఒకే ఒక టెక్ ఛానల్ ఫాలో అవుతానండి, మాధురి టెక్ ఛానల్ చాలా బాగా చెప్తాను. మనం మనసులో ఏదైనా వీడియో చూసి దాని గురించి మనకు ఐడియా, మనకి దాని గురించి క్వశ్చన్ మార్క్ ఉండే లోపే దాని గురించి వీడియో తీస్తుందండి. అంత చక్కగా చెప్తుంది, పైగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే మన వీడియో సక్సెస్ అవ్వాలి అని అంటే షార్ట్స్ తీయాలా, వీడియోస్ తీయాలా? షార్ట్స్ అదండి. నేనైతే ఫాలో అయింది ఎక్కువ, వీడియోస్ తీస్తేనే సక్సెస్ వచ్చింది నేను నమ్మాను. తను చెప్పింది కూడా, మాధురి టెక్ ఛానల్ అని చెప్పాను కదా, తను చెప్పింది ఏంటి అంటే, షార్ట్స్ అంటే 3 monthsలో 3 million చేయాలి. ఈ 3 monthsలో 3 million చేయడానికి మనమే పెద్ద తోపులేం కాదండి. మనం మామూలుగా సాధారణంగా హౌస్ వైఫ్లో మనం తీస్తే అవ్వచ్చండి, ఒక్కొక్క లక్ అనమాట. అది నేను కాదన్ను. ఎక్కడో 0.5, 0.6 అసలు షార్ట్స్లో 3 monthsలో మానిటైజేషన్ వాళ్ళు ఒక 10% అయితే, వీడియోస్లో మానిటైజేషన్ 90% అనమాట. ఎందుకు అంటే వైరల్ అవుతుంది, అది లక్ అనమాట. లక్లో నేను కాదన్ను. ఎందుకు అంటే మనం తీస్తాం ఎక్కడి నుంచి, ఏదో సాంగ్, లేకపోతే హౌస్ వైఫ్స్ ఎక్కువగా
మన వంటల గురించి పెడతాం, లేకపోతే ఇంకొక వాటి గురించి పెడతాం. ఇంకా ఎక్కువగా 10% సక్సెస్ అయింది అంటే బయట ఉన్న బాయ్స్ వాళ్ళు ఏదైనా క్రియేట్ చేసుకుంటే, ఏదైనా సాంగ్స్ దానికి పెట్టుకుంటే, ఏదైనా చేస్తే, మనలాంటి హౌస్ వైఫ్కి వీడియోస్ ద్వారానే మానిటైజేషన్ అవుతుంది. దానివల్ల మనం ఒక రూట్లో వెళ్ళచ్చు. ఎందుకు అంటే 3 months మానిటైజేషన్, మీ 3 million రాకపోతే మన పడ్డ కష్టం మొత్తం పోతుందన్నమాట. అదే 1 year మానిటైజేషన్ లాస్ట్ 365 days అంటారు. ఆ లాస్ట్ 365 days ఒక్కరోజు తగ్గినా కానీ మనం స్టార్టింగ్ డే పెట్టేది ఒకటే కదా, ఒక వారం పెడితే ఒక 100 views వస్తాయి, దాంట్లో ఒక 2 hours. ఈలోపు మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని మనకు కసి వచ్చింది. అదే షార్ట్స్ అనుకోండి, ఈ ఒక వీడియోకి 220K వస్తాయి, ఈలో 3 months అయిపోతుంది. ఆ ఒక్కడేమో మొత్తం పోతాయి కదండి. అలా అని నేను ఎంచుకున్నదైతే వీడియోస్ ఎంచుకున్నానండి. వీడియోస్తోనే వెళ్ళాను. కాకపోతే జనాల్లోకి రీచ్ అవ్వాలి అంటే వీడియోస్ పెట్టడము, కంటెంట్ రోజు ఖచ్చితంగా మన గోల్ పెట్టుకోవాలండి. ఖచ్చితంగా రోజుకి నేను ఒక్కటైనా పెట్టాలి అని. నాకు తెలుసండి, మధ్యలో నేనైతే నా వీడియో చూసింటే ఇంటికి పెయింటింగ్ వేయించుకున్నా. ఆ టైంలో కూడా నేను ఖచ్చితంగా ఆపకుండా ఒక వీడియో పెట్టానండి. నేను ఒకటే, మనం ఏదైనా స్టార్ట్ చేసాము అంటే అది ఎండ్ అవ్వాలి, మనం అది ఆ గోల్కి రీచ్ అవ్వాలి. ఎన్ని పడ్డాము, ఎంత చేసాము అనేది కాదు. అసలు ఈ రీచ్ అవ్వడం వేరు. ఈ మధ్యలో కూడా నేను ఎన్ని స్ట్రగుల్స్ పడ్డానో తెలుసా అండి. ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్తే వీడియో తీస్తుంటే వచ్చింది వీడియో తీయటానికి ఎందుకు అంటారు, ఎవరైనా అంటారండి. ఇవాళ అన్న వాళ్ళే రేపు వాళ్ళే అంటారు. మన అవసరం అండి, మన కోసం మనం కష్టపడదాం. ఒకళ్ళ కోసం మనం కష్టపడట్లేదు, మన కోసం మనం కష్టపడదాం. ఆప్రా ఇప్పటిదాకా మనం అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే షార్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి, వీడియోస్ సెలెక్ట్ చేసుకోవాలి. దేనికి సెలెక్ట్ చేసుకుంటే మనకు సక్సెస్ వచ్చింది అనేది మనం అందరి కోసం నేను తెలుసుకుంది మాట్లాడానండి. ఇప్పుడు నేను వీడియో ఎలా తీసాను, షార్ట్ అయితే ఏ యాంగిల్లో తీసుకోవాలి, వీడియో అయితే ఏ యాంగిల్లో తీసుకోవాలి, ఏ యాప్లో మనకి ఎడిటింగ్ చేయాలి అనేది కూడా నాకు మీరు నమ్ముతారో నమ్మరు అంటే 100% ఒక్కటి కూడా నాకు అస్సలు తెలియదండి. నేను ప్రతిదీ యూట్యూబ్లోనే నేర్చుకున్నాను. ఏ యాప్ ఎడిటింగ్ చేసుకోవాలి, ఈ యాప్లో మనకి ఈ ఎడిటింగ్ యాప్లో నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా రాదండి, నిజంగా రాదు. నాకు ఏ విషయమైనా రాదు అంటే నేను ఒప్పుకుంటాను, గ్యారంటీగా ఒప్పుకుంటానండి. రాని విషయం రాదు అని చెప్పడం నాకు ఇష్టమే. ఎందుకు అంటే నేను ఇన్ని స్ట్రగుల్స్ పడి నేను ఇక్కడికి వచ్చానో నాకు తెలుసండి. ఒక 2 పిల్లలు పెద్దయి నాకంటూ నేను ఏదైనా చేసుకుందాము అని ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చూసి నేను 1-2 months నేను చేసి శాలరీ రాక, తర్వాత మళ్ళీ చదువు నాకు ఉంది కదా అని ట్యూషన్ పెట్టాను. ట్యూషన్ అయితే నాకు మంచి సక్సెస్ వచ్చిందండి. ఇది కూడా ట్యూషన్ సక్సెస్ వచ్చింది. ట్యూషన్ నుంచి మళ్ళీ మనం ఇంకా కొంచెం ఎదగాలి అనే దాంట్లో నుంచి నేను యూట్యూబ్లోకి వచ్చాను. ఇప్పుడు వీడియో తీసాక ఏ రేషియోలో తీసుకోవాలి, ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఈ థంబ్నెయిల్ ఎలా పెట్టాలి, దేంట్లో నేర్చుకున్నానో చెప్తాను. ఇప్పుడు వీడియో ఎలా తీసుకుందాము. ఫస్ట్లో అయితే నా వీడియోస్ ఇంతవరకు నా వీడియో చూడకపోతే ఈ వీడియో చూసినట్లయితే ఫస్ట్ నా వీడియో చూడండి. నాకు తెలియక నేను ఈ యాంగిల్లో తీశాను, మన ఫోన్ యాంగిల్ ఉంటుంది చూడండి, ఈ యాంగిల్లో వీడియోస్ తీశాను. అసలు నేను కింద పైన ఫోటో పెట్టి థంబ్నెయిల్ పెట్టినా అది మధ్యలో నుంచి వచ్చేది, మధ్యలో మనకి ప్రిపేర్ చేస్తున్న దగ్గర నుంచి వచ్చేదండి. ఎందుకు వస్తుంది అంత చిన్న విషయం కూడా నాకు తెలియదు. ఖచ్చితంగా మీరు చూస్తే నా వీడియోస్ చూడండి, ప్రీవియస్ వీడియోస్, ఫస్ట్ వీడియోస్, ఆ చిన్న విషయం కూడా నాకు తెలియదు. తర్వాత వేరే వాళ్ళని అడిగాను. ఏదో అంటారు చూడండి, మనం ఏదైనా చేయాలనుకుంటే చేస్తుంటే అన్నీ తెలుస్తాయి అని. నిజంగానండి, ఈ యూట్యూబ్ పెట్టాక నేను ఈ ఫోన్లో చాలా అంటే చాలా నేర్చుకున్నాను. తర్వాత ఎవరో చెప్పారు, షార్ట్ అయితే 9:16 యాంగిల్లో తీసుకోవాలి, వీడియో వచ్చి 16:9 యాంగిల్లో తీసుకోవాలి. అప్పుడైతే మనము షార్ట్ అయితే షార్ట్ వస్తుంది, వీడియో అయితే వీడియో వచ్చింది అని విన్నాను. అయిపోయింది. తర్వాత ఫస్ట్ ఎడిటింగ్ యాప్స్ నాకు రాదు, దానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసండి. ఫస్ట్ ఇన్షాట్ తీసుకున్నాను.
ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకుంది విఎన్ యాప్. విఎన్ యాప్ తీసుకుంటే వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు. విఎన్ యాప్ తీసుకుంటే ఒక 100 వీడియోస్ తర్వాత మనీ పే చేయాలని చెప్పారు. 100 వీడియోసే ఫ్రీగా ఇస్తారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఎడిట్ చేసుకోవాలంటే మనీ కట్టాలన్నారు. మళ్ళీ నాకేంటి కర్మ అనిపించిందండి నిజంగా. ఎందుకంటే మనమేంటి ఇప్పుడిప్పుడే చేసుకోవాలి అంటే మనకి వెనక హస్బెండ్ సపోర్ట్ ఉండాలి. మనకి ఏదైనా కొంచెం సక్సెస్ వస్తే ఖచ్చితంగా ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఏమి లేని దానికి పిచ్చి వీడియోస్ తీసుకుంటుంది, వీటికి అవసరమా అనేదానికి నేను అడగలేకపోయాను. మళ్ళీ నాకు బాగా అండి యూట్యూబ్లో నేను ఇద్దరిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యానండి. నేను చెప్పడం నేను అస్సలు సిగ్గుపడను. ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గర సాయి అని అమ్మాయి బీటెక్ చదువుతుంది. ఆ అమ్మాయి ఛానల్ పెట్టింది. ఆ అమ్మాయి ఛానల్ పెట్టాక నేను ఎందుకు ఇన్స్పైర్ అయ్యానంటే, అమ్మాయి ఛానల్ పెట్టాక వాళ్ళ మమ్మీ మా అమ్మాయి యూట్యూబ్ ఛానల్ పెట్టింది. ఖచ్చితంగా చూడండి. ఆ ఇంట్రెస్టింగ్ యాంగ్జైటీ చెప్పటము అంత మనకి ఎంకరేజ్మెంట్ ఉంటే బాగుండేది, మనం కూడా ఎప్పుడో పెట్టేవాళ్ళం కదా అనిపించిందండి నాకు. మా ఇంటి దగ్గర అమ్మాయి అని చెప్పాను కదండి, వాళ్ళ అమ్మ ఛానల్ పెట్టిన కొత్తలో అండి మా అమ్మ యూట్యూబ్ ఛానల్ పెట్టింది అని ప్రతి ఒక్కరికి ఎంత ఇంట్రెస్ట్గా అండి మీరు చూడండి అని అప్పుడు అనిపించింది. ఇలాంటి మంచి ఎంకరేజ్మెంట్ ఉంటే మనకు కూడా బాగుండేది అని. అప్పుడు కొన్ని రోజులు అనిపించిందండి, అయిపోయింది. తర్వాత మా ఇంటి పక్కన స్వాతక్క అండి, నిజంగా చెప్తున్నాను నేను అస్సలు ఫీల్ అవ్వనండి. స్వాతక్క పెట్టాక నాకు ఇంకా 50% పెరిగిందనమాట. నేను ఎందుకు పెట్టకూడదు, నేను ఎందుకు చేయకూడదు అని. కానీ చాలామంది అనుకుంటారండి, ఏదైనా చేస్తే పక్కన చేస్తే కుళ్ళు అనుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఏంటంటే తను చేయంగా నేను ఎందుకు చేయలేను, వాళ్ళే రాస్తే నేను ఎందుకు రాయలేను, వాళ్ళు వెళ్తే నేను ఎందుకు వెళ్ళలేను అని కొంతమందిలో ఉంటుంది. దాన్ని కుళ్ళు అనరండి, ఇంట్రెస్ట్ అంటే నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే వాళ్ళు చేయంగా నేను ఎందుకు చేయలేను అనే ఉద్దేశం నాదైతే కుళ్ళు కాదండి. స్వాతక్క వీళ్ళిద్దరి వల్ల నేను అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టాను. వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తానండి. వాళ్ళకి విడిగా థ్యాంక్స్ చెప్పే కంటే కూడా మీ అందరి ముందు థ్యాంక్స్ చెప్తున్నాను చూడండి, నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఇంక ఇప్పుడు వచ్చేసి ఆ అమ్మాయి అండి ఎడిటింగ్లో నాకు వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి. నేను ఫస్ట్ 4-5 వీడియోలు అయితే ఫస్ట్ స్టార్ట్ చేస్తే లాస్ట్ వరకు ఆపకుండా నాకు ఇక్కడ వచ్చేది, నాకు ఆపుకోవని తెలియదు. ఇక్కడ ఇస్తే ఇక్కడ ఆపేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసి అక్కడ దాకా అలా తెలియదండి. మళ్ళీ వెళ్ళేదండి అమ్మాయి దగ్గరికి, మళ్ళీ అక్క ఇక్కడ కావాలంటే ఇక్కడ స్టాప్ చేసుకో, ఇది ఇక్కడే అని చెప్పేదన్నమాట. విఎన్ యాప్లో 100 తర్వాత మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. ఆ అమ్మాయి చెప్పింది, అక్క ఇన్షార్ట్ తీసుకో, ఇన్షార్ట్లో ఎన్నైనా వీడియోస్ తీసుకోవచ్చు అని. మళ్ళీ ఆ ఇన్షార్ట్లో ఒక 10 వీడియోస్ తీసాక మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఏంటి ప్రాబ్లం అంటే వాటర్ మార్క్ పడుతుంది. అంటే మనం ఏ ఛానల్లో ఏ వీడియోలో తీసుకున్నాము, మనము ఈ వీడియో తీసుకుంటే ఏ ఎడిటింగ్ యాప్లో తీసుకున్నాము మనకు అర్థమవుతుంది అనమాట. ఆ వాటర్ మార్క్ అంటే ఇన్షార్ట్ విఎన్ అయితే కింద పడిద్ది. మళ్ళీ అదొక ప్రాబ్లం నాకు. మళ్ళీ అమ్మాయి చేస్తుంది విఎన్లో, అది ఇన్షార్ట్లోనే, తనకి వాటర్ మార్క్ పడట్లేదు. మళ్ళీ వెళ్ళాను. ఎన్నిసార్లు వెళ్ళినా విసుక్కోకుండా చెప్పిందండి, నాకైతే నిజంగా చెప్తున్నాను. మళ్ళీ అక్క కింద ఇట్లా ఉంటుంది అక్క, అక్కడ ఇంటూ మార్క్ ఉంటుంది ఇన్షార్ట్ దగ్గర, ఆ ఇన్షార్ట్ దగ్గర ప్రెస్ చెయ్యి, ఒక 2 నిమిషాలు యాడ్ వస్తుంది, ఆ యాడ్ అయిపోయాక వచ్చిద్ది అని అనండి. మనకి తెలిసింది విసుక్కోకుండా చెప్పటం గొప్పతనం అనిపించిందండి ఆ అమ్మాయిని చూస్తే నాకు. ఇది ఎడిటింగ్. కైన్ మాస్టర్ కూడా చూశానండి. కైన్ మాస్టర్లో నాకు ఎందుకో కొంచెం అక్కడ జంబులుగా అనిపించింది. నా పరంగా, నా మైండ్ పరంగా నాకు అనిపించింది. నాకైతే ఇన్షార్ట్ విఎన్ చాలా ఈజీగా అనిపించిందండి. మీలో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలంటే ఒకటేం ఫాలో అవ్వాలి అని అంటే, మన ఫస్ట్ మన మైండ్లో ఫిక్స్ అవ్వాలండి. వీడియో ద్వారా మానిటైజేషన్ చేసుకుందామా, మళ్ళీ షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ చేసుకుందామా, ఒకటి ఏ ఎడిటింగ్ యాప్లో చేసుకుందాము. కొంచెం నాలాగా ఛానల్ పెట్టాక కాకుండా కొంచెం ముందుగా కొన్నైనా తెలుసుకొని స్టార్ట్ చేయండి. ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్ పడ్డానండి. అది ఎవరికి కొంతమందికి తెలుసు, కొన్ని అయితే మా హస్బెండ్కి తెలుసు అండి, కొన్ని అయితే ఎవరికి తెలియదు. ఎందుకంటే బయటికి చెప్పాను అనుకోండి, మళ్ళీ ఇలా సంబడం వీడియోకి మళ్ళీ ఇదొకటి అని ఎగతాళి చేస్తారేమో. ఖచ్చితంగా చేస్తారండి. ఇంకొకటి చెప్తున్నాను, మనమంటే గిట్టని వాళ్ళు
మన వీడియో చూడరనుకోవద్దండి. ఫస్ట్ చూసేది వాళ్ళే. ఇదేం చేసిద్ది దీని ముఖం అని, దీని మొహంలాగా ఉంటుంది వీడియో, దీనికి అంత సీన్ లేదు అన్న వాళ్ళే ఫస్ట్ మన వీడియో చూస్తారండి. నా ఉద్దేశంగా చెప్పట్ల, నేను ప్రతి ఒక్కళ్ళ ఉద్దేశించి చెప్తున్నానండి. నువ్వంటే పడని వాళ్ళే, నువ్వంటే ద్వేషించిన వాళ్ళే, నువ్వంటే చిరాకు పడే వాళ్ళే నువ్వేదన్నా సాధించేటప్పుడు ఇదేం చేసిద్దో చూద్దాము అని ఖచ్చితంగా నీ వీడియో ఫస్ట్ వాళ్ళే చూస్తారండి, నిజంగా. ఇంకా లాస్ట్ టాపిక్ వచ్చేసి థంబ్నెయిల్ అండి. ఇంతవరకు నా వీడియోస్కి నేను థంబ్నెయిల్ అనేది చేసుకోలేదు. ఫస్ట్ అయితే నేను ఒక ఫోటో పెట్టి పేరు రాసేదాన్ని. ఇప్పుడు కొంచెం ఒక 4-5 మంత్స్ బ్యాక్ నుంచి కాలేజ్ యాప్ అని ఉంది, దాంట్లో కొన్ని ఫొటోస్ పెట్టి నేను పేర్లతో చిన్నగా నెట్టుకొస్తున్నాను. థంబ్నెయిల్ చాలా కష్టమని పెద్ద ఛానల్స్ అనే చెప్తున్నారండి. కానీ థంబ్నెయిల్ కూడా నేర్చుకొని నా వీడియోకి నేను థంబ్నెయిల్ చేసుకొని వీడియో చేసుకోవాలని నాదండి. ఇంతవరకు నన్ను ఆదరించారు, అక్కడ దాకా ఆదరించారా అని కాదు, ఖచ్చితంగా ఆదరిస్తారని నాకు తెలుసు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఎవరినైనా సరే, చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా గర్ల్స్ అయినా బాయ్స్ అయినా వీడియో తీసింది ఎవరైనా సరే అండి, బ్యాడ్ కామెంట్స్ ఖచ్చితంగా అసలు పెట్టద్దండి. మీరు పెట్టే ఒక్క బ్యాడ్ కామెంట్ లోపల కృంగదీసిద్ది. ఇంకా ఏంటి అని అంటే, ఒక హస్బెండ్ అన్నాడు అనుకోండి, ఇంతే వీటి కోసం అను పెట్టింది అని అక్కడ ఒక డిస్కరేజ్ పడిపోద్ది. వీలైతే ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ అయితే అసలు చేయొద్దండి. మనకి డిస్కరేజ్ చేయడం వల్ల మనకి ఏం రాదండి. ఎంకరేజ్ చేస్తే మనకి చూడండి, ఒకసారి డిస్కరేజ్ చేస్తే ఎలా ఉంటుందో మన మనసు, ఎంకరేజ్ చేస్తే ఎలా ఉంటుంది మన మనసు అని ఒకటి ఆలోచించండి. ఎవరికి దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి ప్లీజ్. ఎందుకు అంటే ఇప్పటికీ నా ఛానల్లో ఒక్కటి కూడా నాకు బ్యాడ్ కామెంట్ లేదండి. ఇంకా లేదు కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చానేమో అనుకోవద్దు. నేను బ్యాడ్ కామెంట్స్ నేను అసలు ఈ యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకున్నాకే అనుకున్నాను, బ్యాడ్ కామెంట్స్ కాదు. ఏది చేసినా నేను అనుకున్నది వరకు అక్కడ దాకా రీచ్ అయ్యే వరకు ఎవరేమన్నా నేను అసలు పట్టించుకోనండి. అసలు మీకు ఒకటి తెలుసో తెలియదు, నేను సెల్లు ఒక్కొక్కరు ఫోన్ చేసి ఎంతమందో, ఇప్పుడు నా ఫోను నేను ఫోన్ చేస్తే ఎత్తవు నీకు ఎందుకు సెల్ అంటారండి. అలాంటి నేను ఈ ఛానల్ పెట్టుకున్నాక సెల్లు ఒక నిమిషం వదలట్లా. ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్తే ఏ వీడియో వచ్చిద్దో, ఏ వీడియో నేను పెట్టుకుంటాను, నాకు ఏదైనా వీడియో దొరికిద్దేమో. ఫంక్షన్కి వెళ్తే శుభ్రంగా ఇలా తాపిగా కూర్చొని స్నాక్స్ తినే నేను కెమెరా వాళ్ళ పక్కన కూర్చొని నేను ఇట్లా నిజమండి మీరు నమ్మ, నేను ఒక ఫంక్షన్ వీడియో పెట్టినా, ఏదైనా గుడికి వీడియో పెడితే నేను ఎంత స్ట్రగుల్ అవుతానో నాకు తెలుసు. అది నా ఇన్నర్ ఫీలింగ్ అండి. కెమెరా వాళ్ళ పక్కన నిలబడాలి ఇలా. కానీ పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదండి. ఇలా తీస్తుంటే కెమెరా వాళ్ళకి ఇప్పుడు మన ఫంక్షన్స్ చేస్తాము, పక్కకి వాళ్ళ యాంగిల్ వాళ్ళు చూసుకుంటారు. అన్ని స్ట్రగుల్స్లో కూడా నేను నా ఫోన్తో నాకు వీలైనంత వరకు తీసానంటే నాకు ఎంత ప్యాషన్ ఉంటే, నాకు దాని మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంటే తీసానో నాకు తెలుసండి. నాలాంటి హౌస్ వైఫ్స్ ఏదైనా ఛానల్ పెట్టి మీరు ఏదైనా వీడియో చూస్తే దయచేసి కామెంట్స్ చేయొద్దు, ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఇంట్లో పనులు చేసుకొని, పిల్లలు చూసుకొని, భర్తలు చూసుకొని, వాళ్ళకి కావాల్సింది చేసి, ఇంకా కంబైన్డ్ ఫ్యామిలీ అంటే అత్తమామలు అంటారు, వాళ్ళ నుండి ఎన్ని ఫేస్ చేసి వస్తారో ఈ స్టేజ్ దాకా. అలాంటి వాళ్ళని దయచేసి మీరు ఎంకరేజ్ చేయండి. ఆపురా. ఇంకొకటి ఏంటి అని అంటే, నేను పెట్టిన వీడియోస్ షార్ట్స్, ఈ వీడియో చూసి, నేను పెట్టిన షార్ట్స్ వీడియోస్ చూసి అప్పుడు మీకు పెట్టాలి అని అనిపిస్తే ఒక మంచి కామెంట్ కూడా ఏం అవసరం లేదండి, క్యారీ ఆన్ లేకపోతే బాగుంది, అంతేగాని ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి. ఒక్కొక్కరు మాట్లాడే తీరు ఒక రకంగా ఉంటుంది, మాట్లాడే తీరు ఇంకొక రకంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు వే ఆఫ్ టాకింగ్ ఒకటి ఉన్న మెసేజ్ ఒకటే ఉంటుందండి. ఇంకా నేను ఇక్కడ దాకా నేను మధ్యలో గేమ్స్ పెట్టా, మధ్యలో నేను ఇప్పుడు షార్ట్స్గా నేను అవేంటి డైలాగ్స్ అవి పెట్టాను. ఫస్ట్లో అయితే గేమ్స్ పెట్టా, ఫస్ట్లో కొంచెం నా అంతటి నేను పెట్టా. నా వెనక కూడా ఒక టీం ఉందండి. ఆ టీంలో కొంచెం మేజర్స్ ఏమో 3, మైనర్స్ ఏమో మా తోటి గ్యాంగ్ మొత్తం, అంటే మా ఇంటి దగ్గర పిల్లలందరూ అనమాట.
గేమ్స్లోకి అయితే తొట్టి గ్యాంగ్ మొత్తం వస్తారు. నాకు కొంచెం సెల్కి హెల్పింగ్, గేమ్లో కొంచెం లీడ్గా చూసుకునే వాళ్ళు ముగ్గురు, గుప్తా, మణి, గణేష్. నాకైతే చాలా హెల్ప్ చేశారండి. ఎందుకంటే నేను ఏదన్నా కిచెన్లో కుకింగ్లో అవసరమైన ఏదైనా కావాలి, ఇప్పుడు రేపు కావాలంటే ఖచ్చితంగా తెచ్చి పెడతారు. మా హస్బెండ్ అయితే నువ్వేమైనా చేసుకో, నాకు సంబంధం లేదు, నాకు చెప్పొద్దు అంటాడండి. నిజంగా చెప్తున్నాను, నేను ఫస్టే చెప్పాను, నేను నిజంగానే చెప్తానండి. దాంట్లో తప్పేం ఇదే కాదండి, ఏ విషయంలోనే నేను అదే చెప్తాను. ఇంకా తొట్టి గ్యాంగ్ ఉందండి. ఆ తొట్టి గ్యాంగ్ వల్ల నాకు ఒక టేక్లో 10 టేక్లు అవుతాయి. ఆ బ్లూపర్ కూడా ఒక వీడియో ఖచ్చితంగా అండి. ఇది మీరు ఈ వీడియో ఈ వీడియో సక్సెస్ వీడియో చూసి ఆదరించి నన్ను ఇంకా ముందుకి తీసుకెళ్ళి చేస్తే ఖచ్చితంగా మా తొట్టి గ్యాంగ్తో ఒక బ్లూపర్ వీడియో తీస్తారు. నేను ఇలా ఒక గేమ్ పెట్టాలి అంటే మా తొట్టి గ్యాంగ్ ఎంతెంత గొడవ చేస్తారు, ఎలా చేస్తారు, అవన్నీ నేను ఎదుర్కొని ఎన్ని గేమ్స్ పెట్టాను అనేది ఖచ్చితంగా పెడతానండి. ఇప్పుడు ఏదైనా గేమ్ పెడితే ఏ బ్లూపర్స్ పెడతాను కదండి, ఈసారి అది కూడా మీరు బాగా సక్సెస్ ఖచ్చితంగా అండి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తే నేను ఏ స్ట్రగుల్స్ పడ్డాను నా మాటల్లో అర్థమవుతుంది. ఇంకొకటి, ఈ స్టాండ్ వెనుక ఎన్ని కష్టాలు పడుతున్నా, నేను ఈ వీడియో తీస్తుంటే ఎంతమంది ఈ వీడియో ఆఫ్ చేస్తున్నారు, ఆన్ చేస్తున్నారు, అసలు ఎవరు దీన్ని పెడుతున్నారు? గుప్తా, మణి అండ్ గని అండి. గుప్తా మెయిన్ ఆపరేటరు, గని, మణి కింద స్టాండు, లేకపోతే అదేంటిది ప్లస్ బాక్స్ వైర్ చూసుకునే వాళ్ళు. నిజంగా అండి అదే జరిగేది. ఆన్ చేస్తారా? హాయ్ అండి. ఇందాక వీడియోలో అయితే మళ్ళీ నేను బ్లూపర్ అన్నాను, అదొక బూత్ అనుకున్నారు. బ్లూపర్ అంటే ఒక వీడియోలో ఎన్ని అంటే నవ్వి ఆపి ఎన్ని టేకులు చేసామో అదొక బ్లూపర్ అండి. అదొక బ్యాడ్ వర్డ్ ఏం కాదు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఇప్పటిదాకా నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ఆదరించి 1.K సబ్స్క్రైబర్స్ అండి. అసలు సోషల్ మీడియా అంటే నాకు తెలియని నేనంటూ ఎవరికి తెలియదు. అలాంటి నన్ను 1.K సబ్స్క్రైబర్స్ చిన్నగా 10 monthsలో వచ్చింది అంటే నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఇలానే నన్ను మంచిగా ఆదరిస్తారని కోరుకుంటూ, మీ కుటుంబంలో ఒక అమ్మాయిలాగా చేసుకొని నా వీడియోస్ ఖచ్చితంగా చూసి ఇంకా ఎంకరేజ్ చేసి మంచిగా చెయ్యాలని, మంచి కామెంట్స్ పెట్టాలని కోరుకుంటూ మీ రాజేశ్వరి వెళ్ళండి. బాయ్ బాయ్ అండి. బాయ్ బాయ్ అని చెప్పేలోపు నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.